ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండల కేంద్రంలో గల మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఇందల్వాయి మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి నల్లా అనే కార్యక్రమంలో భాగంగా మిషన్ భగీరథ ఏర్పాటు చేశారు. ఈ రోజు ఇందల్వాయి మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేసి నిజామాబాద్ ఎస్సీ రాజేంద్ర ప్రసాద్ మరియు ఈఈ నరేష్ బాబు, డిఈ అరుణ్, ఏఈలు దీప్తి చందు, శివ వీరు వాటర్ క్యూరింగ్ చేసే పద్ధతిని ఎమ్మెల్యే గారికి క్షుణ్ణంగా అధికారులు వివరించారు. అనంతరం మిషన్ భగీరథ ఎస్సీ రాజేంద్ర కుమార్ మరియు డిఈ అరుణ్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని శాల్వా పూలమాలతో సన్మానించారు. మిషన్ భగీరథ ఫ్లాట్లోకి వెళ్లి మొత్తం వాటర్ ప్యూరింగ్ చేసే విధానంపై ప్రతి అంశం అధికారులను అడిగి తెలుసుకొని ప్లాంట్ మొత్తం తిరుగుతూ అనంతరం అధికారులతో వాటర్ క్యూరింగ్ చేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ అధికారులను గ్రామాలకు సప్లై చేసే వాటర్ను అత్యంత నాణ్యతతో కూడిన వాటర్ సప్లై చేయాలని, అందులో క్లోరిఫికేషన్, బ్లీచింగ్, అలూమ్ మరియు కెమికల్స్తో నీటిని శుద్ధి చేసి ప్రజలకు ఆరోగ్యకరంగా ఉండే విధంగా గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాలని ఆయన అధికారులకు దిశానిర్దేశాన్ని అందించారు. ప్రజలు ఇతర ప్లాంట్ల వాటర్లు తాగకుండా కేవలం మిషన్ భగీరథ నీటిని తాగే విధంగా ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి గ్రామానికి క్రమం తప్పకుండా పూర్తి స్థాయిలో నీటిని శుద్ధి చేసి సక్రమంగా గ్రామాలకు నీటిని సరఫరా చేయాలని మిషన్ భగీరథ అధికారులకు ఎమ్మెల్యే కోరారు. ఇందల్వాయి మండలంలో అన్ని గ్రామాల్లో మరియు తండాలలో మిషన్ భగీరథకు సంబంధించిన నీరు గ్రామాలకు వెళ్తుందని, అట్టి వెళ్లే క్రమంలో ఎక్కడ కూడా పైపులు లీకేజీ కాకుండా అలాగే వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ప్రజలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే దృష్టికి గన్నారం గ్రామానికి సంబంధించిన ఉప సర్పంచ్ బైరయ్య గ్రామంలో పైప్ లైన్ సరిగ్గా వేయలేదని ఎమ్మెల్యేకు చెప్పగా వెంటనే ఏఈ దీప్ చంద్ను వివరాలు అడిగి తెలుసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి గ్రామంలో పైప్ లైన్ నల్లాలు లీకేజీ కాకుండా ప్రతి ఇంటికి నీళ్లు వచ్చేలా కృషి చేయాలని, అలాగే గ్రామాలలో చాలా దగ్గరగా మిషన్ భగీరథ పైపులు పగిలిపోయి రోడ్లపైన నీరు పాడవుతుందని, చాలా గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని గన్నారం ఉప సర్పంచ్ బైరయ్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఇందల్వాయి మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ను పరిశీలించిన తర్వాత మిషన్ భగీరథ అధికారులకు ఎమ్మెల్యే అభినందించారు. అలాగే గ్రామాలలో ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మిషన్ భగీరథ అధికారులదేనని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎస్సీ రాజేంద్ర కుమార్, ఈ నరేష్ బాబు, డిఈలు అరుణ్, ధర్మేందర్, ఏఈలు శివ, దీప్ చంద్, ఇందల్వాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్, సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మిషన్ భగీరథ టెక్నికల్ సిబ్బంది భారీగా పాల్గొన్నారు.
మళ్ళీ మేము బోర్డు ఛార్జ్ చేసుకుంటాం. బైరాయం తీయాలా సార్ తమ్ముడు లోగో లోగో బస్తాడు బండు చేసుకుంటే వీళ్ళకి టార్గెట్ పెరుగుతుంది. చాలా 75% పెండింగ్ ఉంది సార్. గంటల పడుతుంది. పాత సిమెంట్ పైపులకి ఇచ్చారు. పాత పైపులకి ఇచ్చి కొత్త కనెక్షన్ కూడా మళ్ళీ ఏం చేశారు, చీరి ఇచ్చారు. మళ్ళీ ఏది నీళ్ళు ఎత్తలేవని రోడ్ల మీద వదిలేసి లారీలు ఎక్కి తిరిగి అర్థమైపోయింది. సీసీ రోడ్లు అంత స్పీడ్ నడిస్తే మనం ఇట్లా వెనుక వ్యక్తి ఏంటంటే మళ్ళీ పైన మన మండలం సీదా ఫస్ట్ గంధారం ఏమంటుండే వాళ్ళు వాళ్ళు 200 వాళ్ళు కాదు, వాళ్ళు సామాన్ పెట్టి కూడా దొంగతనం కూడా చేశారు. మీరు టైం మీద రాకపోతే పాత అమ్మ నువ్వే కొంచెం మాకు సార్ కనబడతలే కదా కొంచెం మళ్ళీ మేము బోర్డు ఛార్జ్ చేసుకుంటాం. భగీరథ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్లాంట్ను విజిట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా పర్పస్ ఏంటంటే మరి వర్షాకాలం వచ్చింది, మరి వాటర్ ఏ విధంగా వీళ్ళు ప్యూరిఫై చేస్తూ ఉన్నారు, సిస్టమ్ ఏ విధంగా నడుస్తూ ఉంది, కెమికల్స్ సరిగ్గా కలుపుతూ ఉన్నారా, క్వాలిటీ ఆఫ్ వాటర్ వస్తుందా లేదా, మరి ఇక్కడ మెకానిజం పనిచేస్తుందా లేదా, ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ రైట్ ఫ్రమ్ అంటే ఇన్పుట్ డెలివరీ కానుండి అవుట్పుట్ దాకా కూడా మొత్తం ఫిల్టర్ బెడ్స్ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. సో బాగుంది. అయితే ఇప్పుడు ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి విలేజ్కు వచ్చిన తర్వాత విలేజ్లో ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి వచ్చే ఇంట్రా ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని కూడా చాలామంది ఇక్కడ మన గ్రామస్తులు చెప్పారు. వాళ్ళు అది కూడా ఏ విధంగా రెక్టిఫై చేయాలని ఆలోచిస్తాము. ఈ గ్రిడ్ మట్టుకు మాత్రము సఫిషియెంట్గా వాటర్ ఉంది, సఫిషియెంట్గా పంపిస్తూ ఉన్నారు. సో వీళ్ళకు ఇంజనీర్లకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏమాత్రం కూడా క్వాలిటీలో ప్రాబ్లం కాకుండా పిహెచ్ కానీ మినరల్స్ కానీ మరి ఇక్కడ డస్ట్ ఇదంతా కూడా ప్యూరిఫికేషన్ కానీ మరి ఇదంతా ఆలం కలపడము, అదేవిధంగా మళ్ళీ ఫిల్టర్స్ కూడా దేంట్లో కూడా మనము కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ వాటర్ మనము ప్రజలకు ఇవ్వాలని చెప్పి వీళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇక్కడ వాతావరణం కూడా అంబియన్స్ కూడా అంత కూడా బాగుంది. గ్రిడ్ చాలా ఉపయోగం ఉంది. సో కానీ మరి డిస్ట్రిబ్యూషన్లో ఏ విధంగా ఇంకా ఫర్దర్ ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేయాలని దాని మీద సీరియస్గా ప్రభుత్వం ఆలోచిస్తాం. సో రెయిన్ వాటరు ఈ రెయిన్ సీజన్లో ఈ వాటర్ ప్రజలందరూ కూడా తాగాలని చెప్పి కూడా నేను